సుమారు 1982 మధ్యలో మనకి మహారాష్ట్రకి కాంగ్రెస్ తరఫున ఏకే ఆంథోనీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ సమయంలో ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ గ్రూప్కి ఓనర్ గోయింకా చాలా మొండి మనిషి. ఎంత మొండి మనిషి అంటే సద్దాం హుసేన్ తెలుసు కదా, అలాంటి మనిషి ఆయన ఏం చేశాడంటే ఇది మహారాష్ట్ర బొంబాయిలో చోట తన ఇండియన్ ఎక్స్ప్రెస్ పెద్ద ఇది కడుతూ వాళ్ళ కావాల్సిన బిల్డింగ్స్ కట్టడానికి సిమెంట్ కావాలని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టాడు. డైరెక్ట్గా సీఎం దగ్గరికి వెళ్ళి నేను ఇలాగా మా ప్రింటింగ్ ప్రెస్కి మా ఆఫీస్కి ఇంత స్థలంలో మేము ఇంత ఇల్లు కడుతున్నాను, ఈ ఫ్యాక్టరీకి దానికి కావాల్సిన ఆఫీసు పరిసరాన్ని కడుతున్నాను, నాకు ఇన్ని సిమెంట్ బస్తాలు కావాలి అన్నాడు. నీకు తెలుసు కదా ఇప్పుడు సిమెంట్ ఎంత స్కేర్సిటీగా ఉంది అన్న సంగతి అని ఇప్పుడు ఎందుకు కడుతున్నావు, లేకపోతే జరగదా అని పాపం ఇతన్ని చాలా హీనంగా మాట్లాడాడు. లేదు నాకు కావాలి, నువ్వు ఇస్తావా ఇవ్వవా అన్నాడు. నేనేమి ఇవ్వను, నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. సరే అతను ఏమన్నంటే ఒకటి గుర్తుపెట్టుకో, పోలీస్ और ప్రెస్ సే నా దుష్మని నా యారానా చాహియే అన్నాడు. అంటే పోలీసు వాళ్ళతోనూ ప్రెస్ వాళ్ళతోనూ ఎక్కువగా స్నేహం కానీ శత్రుత్వం కానీ రెండు ఉండకూడదు అని. సరే నీ ఇష్టం అన్నాడు ఈయన. అయిన తర్వాత ఒక 2 నెలల నుంచి ఈ చీఫ్ మినిస్టర్ మీద కన్నేశాడు. వాళ్ళ పత్రికా విలేకరులందరూ అప్పట్లో చాలా మంచి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఉండేవాళ్ళు, హిందూలో కానీ లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ ఎన్నెన్ని గుటాలాలు అంటే ఎన్నెన్ని స్కామ్స్ బయట తీసేవాళ్ళండి. ఇప్పుడు అలాంటి పత్రికలే లేవు, పత్రికా విలేకరులే లేరు. మరి అప్పుడు వాళ్ళ పత్రికా విలేకరులందరినీ పిలిచి ఎలాగైనా సరే వీడు ఎక్కడెక్కడ మోసాలు చేస్తున్నాడు, ఎక్కడ ఏం చేస్తున్నాడు దాని మీద మీరు నిఘా పెట్టి మన స్టోరీస్ పబ్లిష్ చేయాలి నెక్స్ట్ మంత్ నుంచి అన్నాడు. మరి ఓనర్ చెప్పేటప్పుడు మీరు ఊరుకుంటారా? అందరూ ప్రయత్నం చేశారు. ఒకదాని వెంట ఇంకొకటి అలాగ వస్తూనే ఉన్నాయి. అవన్నీ ప్రతిరోజు కూడా వారానికి 3 స్టోరీస్ రాస్తూ ఉండేటప్పటికి, పబ్లిష్ చేస్తూ ఉండేటప్పటికి ప్రభుత్వం వణికిపోయింది. ఆఖరికి ఇందిరాగాంధీ కూడా వచ్చేసి ఈతో నువ్వు రాజీ చేసుకో, నువ్వు ఎందుకు అనవసరం గొడవపడుతున్నావు, పోతే నువ్వు పోయేది కాదు నా ప్రభుత్వం పోతుంది, నాకు మన కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి ఎంత వార్నింగ్ ఇచ్చినా సరే ఈయన కొద్దిగా వినలేదు. చివరికి ఆ ప్రభుత్వం పడిపోయే వరకు అలాగ మొండిగా ఉన్నాడు. అంతకన్నా మొండిగా ఉన్నాడు గోయింకా. ఇంతకీ చెప్పే సారాంశం ఏంటంటే ఇలాగా ఎవరితో గొడవ పెట్టుకోవడం తెలిసి జాగ్రత్త విజ్ఞతగా మన మోడీ గల ప్రవర్తించాలి. అది సారాంశం.